సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూసాం. ఇక హిమాసీమాలో ఎన్నికల వేడి, జమ్మూ కాశ్మీర్ ప్రధానులు కళ్ళలోకానికి పర్యాదన 10 ఏళ్ల విరామం తర్వాత ఇక పాక్ లో 50 మంది కాల్చివేత, బలూచిస్తాన్ ప్రైవేట్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోయింది. ఇక 2 రోజులు వివిధ దాడులతో 50 మంది కాల్చి చంపిందని ఒక ఇక భారత్ బంగ్లా అయ్యేది బీజేపీ ఎంపీ కన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక రైతు ఉద్యమం ఉధృతంగా సాగితే భారత్ బంగ్లాదేశ్ గా మారేదని ఆమె ఒక కామెంట్ అనేది హాట్ కామెంట్ అనేది చేయడం జరిగింది. ఇక కుప్పకూలిన శివాజీ విగ్రహం, మహారాష్ట్ర తీర ప్రాంతంలో పలు సింధు ధరలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం 9 నెలలకే కుప్పకూలింది అని ఒక ఇక ఆర్థిక పటిష్టంగానే లక్ష్యం, ఆర్బీఐ నిరంతరం పనిచేస్తుందంటూ శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ అనేది వెల్లడించడం జరిగింది. ఇక రైతుకు త్వరగా చేరితేనే కొత్త వంగడాలు, రైతులకు త్వరగా చేరితేనే ఫలితం అన్న డాక్టర్ సునీల్ సనీలా ఒక ఇక లడాక్ లో మరో 5 జిల్లాలు, కేంద్రపాలిత ప్రాంతం లడాక్ కొత్తగా లడాక్, జన్స్కార్, ద్రావ్, నుబ్రా, చాంగ్థంగ్ జిల్లాలను ఏర్పాటు చేసినందుకు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇక ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది, మరి ఇప్పుడు మేడ్చల్ జిల్లా కిసర మండలం అహ్మద్గూడలోని తుమ్మలకుంట చెరువు ఇది 101 ఎకరాల ఉండాల్సిన ఈ చెరువు పూర్తిగా మాయమైనట్టు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సర్వే తెలిసింది. ఇప్పుడు కాలనీ మారిపోయినట్టు ఒక ఫోటో కూడా చేయడం జరిగింది. ఇక చెరువు తప్పిపోయింది, వెతికి పెట్టడంటూ హైడ్రాకు ఇప్పటి ముప్పిడిగా ప్రజలు ఫిర్యాదులు. ఇక 1917 లో ఒక పిక్చర్ అనేది చూస్తుంది. ఈ చెరువు అనేది ఎక్కడ నుంచి ఇక్కడ ఉంది. ఇక 2023 చూడు మొత్తం చెరువు అనేది కబ్జా చేశారు, అక్కడ మొత్తం ఇల్లు కట్టేశారు. పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆషామాషిగా లేకుండా ఇక గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక జలవనరులు, నాలాలు కబ్జా ఆక్రమణాలు తొలగించాలంటూ ప్రజలు స్వచ్ఛంద సంస్థల విన్నపాలు. ఆషామాషిగా కాకుండా సాంకేతిక ఆధారాలు సైతం సమర్పణ. గూగుల్ మ్యాప్స్, అర్త్ ఫోటో లాంటి జోడిస్తున్న పైన తుమ్మలకుంట చెరువు పూర్తిగా మాయం, అనేక చెరువులు 20 నుంచి 90% వరకు కబ్జా. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధ్యయనం మొత్తం చెరువుల విస్తరణలో 60% ఆక్రమణకు గురిన హైదరాబాద్ కూడా ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన. బెంగళూరు తరహా చెరువుల పునరుద్ధరణకు హైడ్రా కమిషన్ ఇక మిర్యాలగూడ చెరువు మొత్తం విస్తరణ 413.4 ఎకరాలు, ప్రస్తుతం 40.5 ఎకరాలు పోయింది. అంటే 35% చెరువు ఆక్రమణ. ఇక 3 ఏళ్ల చిన్నారిపై కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపడితే చిన్నాతలను పట్టి ఉడ్చుకెళ్లడంతో చర్మంతో సహా తల వెంట్రుకలు ఊడిపోయాయి. తన కొన్ని ఉపరితలతో పాప హైదరాబాద్ లో దారుణం దాడికి చాలా మంది గురి అవుతున్నారు. ఇక ఆక్రమణపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాత బస్తీ చెరువులను కబ్జాల నుంచి విముక్తి కల్పించాలి. బీజేపీ ఎల్పీ నేత పేరెడ్డి మహేశ్వర్ రెడ్డి. ఇక కలెక్టర్ పట్టాలు ఇస్తే కమిషన్ పిలుస్తారా, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు నిలిచిపోయారు. ఇక వరంగల్ హెచ్ఎం నగర్ రాష్ట్ర వ్యాఖ్యలు. ఇక నాపై కాల్పులు జరపండి, కాలేజీని మాత్రం కూర్చోదు, మస్జిద్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు. హైడ్రా కూల్చివేత నేపథ్యం భావోదం ప్రసంగంతో చూస్తుంది. కబ్జాకు సీఎం రేవంత్ రెడ్డి ఒకటే అనడం జరిగింది, ఎవరైనా వస్తాము, ఏ ఎమ్మెల్యేలైనా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ఏ నాయకుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. నేను కబ్జా చేసి ఉంటే అది కంపల్సరీ కూల్చడమే సరి అయినది మనం చెప్పవచ్చు. హైడ్రా ఇక 100 క్షిపణులు, డ్రోన్లు, పేలుళ్లతో దద్దరిన ఉక్రెయిన్, విద్యుత్, నీటి వనరుల లక్ష్యంగా రష్యా దాడులు, 5 మృత్యువాత 11 మందికి గాయాలు అన్నట్టు ఈ యుద్ధం అనేది ఇంకా ఇక సివిల్స్ మెయిన్స్ కు క్వాలిఫై అయిన అభ్యర్థిని చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్, చిత్రంలో మంత్రి పొన్నం అధికారులు. ఇక రైతులు వర్సిటీ ఉద్యోగాలు
10 రోజులు అన్ని వర్సిటీలు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్త్రం కింద మెయిన్స్ కు ఎంపికైనంత 30 మంది 35 మందికి లక్ష చొప్పున సాయం ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో లక్ష కూడా ఇస్తామన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇది ఇలా క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే సివిల్స్ కి వాళ్ళు క్వాలిఫై అవుతారో గ్రూప్స్ లో వాళ్ళకి ₹1,00,000 అందజేస్తున్నారు. ఈరోజు మళ్ళీ మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే మరో ₹1,00,000 కూడా అందజేస్తుందని సీఎం ప్రకటించడం జరిగింది. ఇక ఉద్యోగ కల్పన మెరుగైన విద్య కోసం విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి రైతు సంక్షేమే తమ ప్రభుత్వ ప్రధాన అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం కేవలం పదవులు, ఫామ్ హౌస్ బంగళాలు, ఆస్తులు జమ లాంటి ప్రాధాన్యంతో 10 ఏళ్ల అధికారంలో చెలాయించిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటుందని, తనతో పాటు మంత్రులు, అధికారులు ఎవరైనా కలిసి ప్రశ్నించే వెసులుబాటు ఉందన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్త్రం కార్యక్రమంలో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ అర్హత సాధించిన బెంచ్ కు ఎంపికైన అభ్యర్థులకు సింగరేణి కాలేజ్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక స్కిల్స్ స్పోర్ట్స్ వర్సిటీ గత ప్రభుత్వం 10 ఏళ్ల పరీక్షలు నిర్వహించకుండా తీవ్రంగా జాప్యం చేస్తే మేము అధికారంలో వచ్చిన 3 నెలలు 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇక మరో 35,000 ఉద్యోగాల భర్తీకి వేగవంతం చేశాం. రాష్ట్రంలో సర్టిఫికేట్ కోర్సు అనే లేకే విద్యా పరిమితమైనట్టు సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అనేది చెప్పడం జరిగింది గత ప్రభుత్వం. ఇక 40,000 లావాదేవీలు ₹20.8 కోట్ల ఆదాయం రోజుకు సగటుకు రాష్ట్రంలో జరుపుకున్న రిజిస్ట్రేషన్ లెక్క ఇది. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో క్రయ విక్రయాలు ₹76,000 కోట్ల ఆదాయం. 2023-24 లో 18.41 లక్షల లావాదేవీలు ₹14,588 కోట్లు రాబడి. ఇక 21-22 లో ఏకంగా 20 లక్షలు దాటిన డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రిజిస్ట్రేషన్ రేట్ తక్కువే. కేరళ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మనకంటే ఎక్కువ లావాదేవీలు అన్నట్టు నిర్ణయించింది. ఇంకా భూములు, ఆస్తులు విక్రయాలు సాధారణంగా జరిగేవి. భూమిలో అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్న ప్రభుత్వ కార్యంలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. హక్కులను రికార్డును మీడియేషన్ చేయాల్సిందే. ఇలాంటి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో రోజుకు ఎన్ని జరుగుతాయి తెలుసా? తెలంగాణ స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా విడుదల చేసిన ఆర్థిక అధికార నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో రోజుకు సగటు 4,000 వరకు క్రయ విక్రయాలు లావాదేవీలు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అఫీషియల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మహిళలకు యాజమానాలకు రాష్ట్రంలో తొలిసారిగా ఇందిరా డైరీ ఏర్పాటు కానుంది. ఇక 61,000 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇందులో వాటాదారులు 4 డైరీ నిర్వహణకు ప్రభుత్వం ₹80 కోట్లు వెచ్చింది. ఇక డైరీకి సంబంధించిన ప్రక్రియ చక్కచక్క సాగుతుండగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోన్కల్ త్వరలో నిర్మాణ పనులు మొదలు కానుంది. సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని తర్వాత లోనికి సికింద్రాబాద్ స్టేషన్ లో విమానాశ్రయ తరహా పద్ధతులు. స్టేషన్ కు 2 వైపులా 6 కోట్లతో ఆధునిక బ్యాగేజ్ ఫీల్డింగ్ వ్యవస్థ ఏర్పాటు. ఇక రైలు వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ప్లాట్ఫామ్ పైకి ఆ ప్రయాణికులు పాని వారికి ప్లాట్ఫామ్ వైపు పోయింది. ఇక రైలు వచ్చే వరకు వెయిటింగ్ అంతా ఉండాల్సిందే అన్నట్టుగా ఎవరైతే రైలులో తరచుగా ప్రయాణిస్తున్నారో ప్రయాణికులకు రైల్వే ఇక వేలాది మంది ప్రయాణికులు అటువైపు వస్తున్నారు, ఎటువైపు వెళుతున్నాం తెలియని పరిస్థితి. ఒకటి ఇప్పుడు అది ప్లాట్ఫామ్ వైపు ఉన్న ప్రదేశాల్లో బ్యాగేజ్ చెకింగ్ వ్యవస్థ ఉన్నాయి. ఇది పనిచేయదు. పక్కనే భద్రతా సిబ్బంది కూడా పట్టించుకోరు. వచ్చిపోయే రైలు ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా ప్లాట్ఫామ్ 100 మంది కనిపిస్తారు. కాస్త చీకటి పడితే చాలు ప్లాట్ఫామ్ పై గుర్తపెట్టి జారుకుని వారిద్దరూ వెలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా గద్దరపడం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకా మారబోతున్నట్టు ప్రస్తుతం అయితే చాలా మంది లోపలికి అనుమతించుకుంటా ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన మన హెడ్లైన్స్ చూసాం. ఇక 3వ ప్రపంచ యుద్ధంగా దశగా వెళ్తున్నాం. ఇక 3 months లో యుఎస్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక
ఇక సామాన్యుడి బతుకు కూల్చిన బుల్డోజర్ కూలిన మకాన్. హైదరాబాద్ కూల్చివేత కొనసాగుతున్న శ్రీలింగపల్లి మండలి పరిధిలోని రాయదుర్గం సోమవారం టీహెచ్ఎంసీ రేట్ క్యాంప్ టీఎస్ఐఏబీ అధికారులు భారీ బందోబస్తు నడుమ 3 నివాసాలు 5 నిర్మాణాలను కూల్చివేశారు. దాదాపు ఇళ్లను సైతం బుల్డోజర్లు చేశారు. ఇలాంటి కాకుండా ఉదయం 7 గంటలకి పోలీసులు బలగాలు కూల్చి అధికారులు కుల్లగొట్టడంతో ఆయా కుటుంబాలు భయపడ్డాయి. ఈ హైడ్రా కూల్చివేత కానిప్పటికీ ఇలా ఆకస్మికంగా వచ్చింది. ఇళ్లను కూల్చివేయడం ఘటన పడ్డ కుటుంబ ఆవేదన చెప్పాలని కాకుండా ఉన్నది. ఇక అధికారులు కూల్చివేతకు చేపట్టిన స్థలం కోర్టు స్టే ఉన్నది. ఇక ఆయన అదేమి పట్టని అధికారులు బాధితులు అక్రమంగా 10 ఇళ్లను చేశారంటూ ఒక ఇళ్ల ఇక మరి మంత్రి సవద మీదకి సాగలేమేది. హిమాయత్ సాగర్ సమీపంలోని మంత్రి పొంగిరెడ్డి ఫామ్ అధికారులు రాక్షసులు హైదరాబాద్ టెన్నిస్ సాధించినప్పటికీ 37.07 ఉన్నది. దాని అధికారులు సగంతా లీడ్ క్యాంప్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా భూములు అన్ని ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో పిల్లలు పెద్ద వయసు వారు ఉన్న కనీస జ్ఞానం లేకుండా ఉదయం కూర్చి రోడ్డుపై పడిగా పాలన అధికారులు రాక్షసుగా ప్రవర్తిస్తున్నారు. ఇక డబ్బుల డైవర్షన్ మహారాష్ట్ర ఎన్నికల కోసమేనా, ఢిల్లీ టార్గెట్ కోసమేనా నిర్మాణాలను టార్గెట్ చేశారు. ఆర్థిక ఆధిపత్యం స్వకార్యం ముఖ్యనేత ఒకే దిబ్బకు అనేక పెట్టారు. ఇక నమస్తే కాంగ్రెస్ కూల్చివేతల పర్యానికి తెరలేపింది. ఎందుకంతా రిస్క్ తీసుకుంటుంది. డైవర్షన్ టాక్టిక్స్ భాగంలో కాంగ్రెస్ కూల్చివేతకు మొదలుపెట్టిన రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. ప్రధాన కారణం ప్రకారం డైవర్షన్ వారు అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొంతకాలంగా ప్రజాపాలన స్థాపించింది డ్రాఫ్ట్ పడిపోతుంటూ వార్తలు నిలబడ్డాయి. ఇంకా బలానికి సేకరిస్తున్న రుణమాఫీ కూడా రోజులో మార్గం. రోడ్డు మీద వస్తున్న నిరసనలు ప్రభుత్వ పైన ప్రజల దృష్టికి మళ్ళించేందుకు కాంగ్రెస్ నేతలు జీవితాలను ఎత్తుకోవడము ఎంచుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక హైదరాబాద్ సిటీ జనంలో FTH టెన్షన్ కంటోన్మెంట్ బోర్డు వద్ద ప్రజలు వారు మా భూములు స్టేట్లో ఉన్నాయా, మా అపార్ట్మెంట్ భద్రమైన 6 లక్షల పెట్టుకోండి కనుక లేదని ఆవేదన. నన్ను కాస్త కాని కాలేజీని కూర్చోవద్దు. ఇక విద్యాభివృద్ధికి అడ్డుపడకండి. ఇక కూర్చోతే మినారి కంటే ఎత్తైన భవనాన్ని హైదరాబాద్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేశారని ఇక ఇంటికి ఇద్దరికి విష జ్వరం. రాష్ట్రంలో విప్రదిస్తున్న డెంగ్యూ జ్వరాలు. ప్రైవేట్ దవాఖానాలు కిటకిట. సర్కారు దవాఖానాలో ముందు కొరత. 600 కోట్లు మందుల పెండింగ్ కేసులపై DPH తప్పుడు లెక్కలు. డెంగ్యూ మరణాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలు అన్నట్టు. ఇక ములుగు ప్రభుత్వ దవాఖానాలు ఒకే బెడ్పై 2 రోగులు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రజలు చనిపోతున్నారు. నిజాన్ని దాచిపెడుతున్నారు సర్కారు కేటీఆర్ అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రభుత్వంపై గురుకుల చేసి 11 సంఘాలు కలిసి ఏర్పాటు. బదిలీలు పదోన్నతుల అక్రమాలను సహకరించాలి. సస్పెండ్ చేసిన టీచర్ విధులు తీసుకోవాలి. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అల్టిమేట్ జారీ చేసి. ఇక గురుకులం కన్నా జైలు న్యాయం. కారాగారాల టైం టేబుల్ కన్నా దారుణంగా పని వేయడాలు. ఉదయం నుంచి రాత్రి 16 గంటల సేపు. ఇక తరగతులు విద్యార్థులు నిద్ర గుర్రలెక్క పాటలు. బరువైన రాత్రిక సమయం. తీవ్ర మానసిక ఒత్తిడి. ఒక పంట భూముల్లో ఇళ్లను కూల్చేస్తారా వ్యక్తం చేసిన హైకోర్టు అధికారులతో పనిపాటు. ఇక పేటీఎం పాస్కు స్మోకర్స్ నోటీసు. CMR FITID నకలి బిల్లులతో ప్రైవేట్ దవాఖానాలో భారీగా 28 ప్రైవేట్ దవాఖానాలపై చర్యలు. నమస్తే తెలంగాణ సంబంధించిన వార్త. ఇక మాఫీలో మరో నాటకం. రుణమాఫీ ప్రభుత్వ డైవర్షన్ డ్రామా. సర్వే పేరుతో
సర్కారు మరో కొత్త కథ. రైతుల నుంచి కొత్త వివరాల సేకరణ. ఏ సర్వే ప్రకారం ఇప్పటికే వరకు మాఫీ. బ్యాంకుల వద్ద ఇప్పటికే రైతుల వివరాలు మాఫీని సాగించే నిర్మాణాలు. ఇక హైడ్రాతో ప్రజలు హిమాచల్ డ్రామా. అరకొర రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం తెలివిగా డైవర్షన్ పాలిటిక్స్ ప్రయోగిస్తూ ఇందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ఉత్తర నిర్మాణం చూద్దామంటూ హైదరాబాద్ పెద్ద డ్రామాని రక్త కట్టించిదిగా నాటకాన్ని ప్రజలు నమ్మలేదు. దీంతో మరో కొత్త నాటకాన్ని ప్రభుత్వం తెప్పిందిగా రుణమాఫీ కుటుంబాల విస్తరణ కోసం ప్రతి ఒక్క పేరుతో మరో డ్రామాను మొదలుపెట్టి ప్రతి ఒక్క యాప్ సర్వే చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది నమస్తే తెలంగాణ. ఇక ఆర్టీసీలో జంగ్ సైరన్. నేడు నల్ల బ్యాడ్జ్తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనగా పాల్గొనున్న 35,000 మంది కార్మికులు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల ముందు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ వహించారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జ్ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోల పరిధిలో దాదాపు 35,000 మంది కార్మికులు కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఇద్దరు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కన్వీనర్ మౌలానా, ఇక కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ 13 ఎంజీబీఎస్ గౌలిగూడ స్టేషన్ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, 10 నుంచి 11:30 గంటల వరకు, దవాఖానాలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు వారు డిమాండ్లను వివరించడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళ డిమాండ్ ఇది. నమస్తే తెలంగాణ. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని టెన్షన్ ఇచ్చింది. ఇక మన రోడ్లు పైన డ్రైవర్ రహిత కారు దేశానికి ఆదర్శంగా ఐఐటి హెచ్ఎం పరిశోధన కొనియాడిన ఐటీ మంత్రి చంద్రబాబు. ఇక టీపీసీసీ కార్యనిర్వహణకు అధ్యక్షుడు కలిసి డ్రైవర్ రహిత వాహనాల పరిశోధనగా ఇక జపాన్ సహకారంతో టీఎన్ పరిశోధన డ్రైవర్ రహిత వాహనాలు చంద్రబాబు. ఇక సివిల్స్ అభ్యర్థులకు లక్షల చెక్కు పంపిణీ చేస్తున్న సీఎం. దీక్షలు వేరే వేయచ్చుగా. హరీష్ కేటీఆర్ పదవులను పోగానే విద్యార్థులు గుర్తుకొస్తున్నారా? అభ్యర్థులు వారి కుట్రలో పడవద్దు. 90 రోజులు 30,000 కొలువులు ఇచ్చాం. 35,000 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ. ఇక 10 నుంచి 15 రోజులు వర్సిటీ బీసీలు రాజు సివిల్స్ సివిల్స్ అభ్యర్థులు సీఎం రేవంత్. ఇక ఫిలిమ్స్ పాస్ 135 మందికి చెక్కులు అనేది చేయడం జరిగింది. ఇక గత 10 ఏళ్ళలో ఉద్యోగాలు పంపి ఇవ్వని వారు తమ ఉద్యోగ నియామకాలు పరీక్ష నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని ధర్నా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారు ఆరోపించే గతంలో రెచ్చగొట్టి పిల్లలు ప్రాణాలను బలి తీసుకొని పదవులు పొందారని, పదవులు పోగానే మళ్ళీ విద్యార్థులు వారి ప్రాణాలను పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తప్పేవారికి శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆమోదం ధరించని ధైర్యం ఇల్లు ప్లాట్లు కొనే వారికి పరిస్థితి ఏంటి? ఇక బ్యాంకు లోన్లు ఇవ్వడానికి ఆధారాలు ఇవే. కొన్నాక డ్రామా వచ్చి చేస్తాం, ఏం చేయాలి? దోమ కుట్టకుంటే బ్యాంకు రుణాలు ఏవైతే బ్యాంకు నష్టాలకు అధికారులపై సర్కారు చర్యలు తీసుకోలేదు. ఇక ఓవైసీ అక్రమాలను కూల్చేద్దాముందా? బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డి సవాలిగా పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆదివారం తొలిచివేతాలు పులిపిగా స్వరాన్ని పులి దిగితే చేస్తుంది. ఇక సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటూ ఒక ఇక లీడ్ క్యాంప్ స్థానంలో ఇళ్లు కూల్చివేత అడ్డుకున్న అధికారులు. రాయదుర్గంలో ఉద్రిక్తత, రాజకీయ హైడ్రామా, పార్టీల పరిష్కార ఆరోపణలు తప్పుపట్టేలా పరిస్థితి, రహస్యాలు బయటకు బయలుదేరింది. ఇక స్టాంప్ డ్యూటీ 72 సేవలపై స్టాంప్ డ్యూటీ, ఫ్రాంచైజ్ కాపీరైట్ ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపై ఫీజులు ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి. రిజిస్ట్రేషన్ సేవలో మార్పుల కోసం పరిస్థితి. భూముల విలువలు శాస్త్రీయంగా
శాస్త్రీయంగా పెంచాలి, ప్రజలకు భారంగా పరిగణించకూడదు. ఇక అధికారులకు మంత్రి పొంగులేటి సూచన. మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటక ప్రభుత్వాలు ఇక మరో డిఎస్సి ఉపాధ్యాయుల ఖాళీపై ప్రభుత్వం కసరత్తు. జిల్లాల వివరాలు సేకరణ అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ జూలైలో నియామకాలు పూర్తి. ఇక ఉపాధ్యాయుల ఖాళీ భర్తీ కోసం మరో డిఎస్సి ప్రకటించిన ప్రభుత్వం నియమిస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన ఖాళీ అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 11,552 పోస్టుల భర్తీ చేసి నిర్వహించిన ప్రతినిధులకు విడుదల చేసిన సెప్టెంబర్ నుండి వారు ఫలితాలు వెల్లడి చర్యలు తీసుకుంటున్నారు. ఇక అనంతరం అక్టోబర్ నెల తర్వాత జిల్లాల వారీగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవి కాగానే కొత్త డిఎస్సి ప్రకటించాలని డిసెంబర్ లేదా జనవరి చేసి జూన్ జూలైలో నియామకాలు పూర్తి చేసి ప్రణాళిక చేయాలని ఆయోగ్ డేట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. కొత్త డిఎస్సి కోసం రాష్ట్ర భర్తీకి చేయాల్సిన ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య 7,000 పెట్టవచ్చనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. పాఠశాల సంఖ్య, అందులో విద్యార్థులు ఖాళీ వివరాలు పరిశీలిస్తున్న ఇప్పటికే ప్రకటించిన డిఎస్సి ద్వారా అయ్యకపోతే ఉపాధ్యాయులు వచ్చిన తర్వాత ఇంకా దానిపై అధికారులు వివరాలను సేకరిస్తున్న తర్వాత అవకాశం ఉందని ఇక యూపీ తరహా యుఎల్ఐ రుణాల కోసం తీసుకురానున్న ఆర్బీఐ ఇంకా అవకాశాన్ని వెంటనే మంజూరు. ప్రస్తుతం 2 రాష్ట్రాల త్వరలో దేశవ్యాప్తంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించడం జరిగింది. ఇక రూపాయలు క్షయ పరీక్ష కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్ 3 దశల వ్యాధి నిర్ధారణ 2.5 గంటల్లో 1500 శాంపుల్స్ పరీక్ష. ఇక సిఎంఆర్ఎఫ్ స్వాహా 30 క్రిమినల్ కేసులు సిఐడి విచారణకు వేగవంతం. చిన్న క్లినిక్లోని పెద్ద సర్జరీ వైద్యుడు రోగి ఎదుర్కొన్న అనుమానం రాకుండా పిల్లలు ఒకటిగా భయపడుతున్న బాగోతాలు దమైన కథలకు సహకరించిన అధికారంపై గత ప్రభుత్వంలో సిఎంఆర్ఎఫ్ ఏదైతే పేదలకు అందాల్సిన సిఆర్ఎఫ్ ఆసుపత్రులు మాయం చేస్తున్నట్టు ఇంకా కొంతమంది బ్రోకర్లు అయితే ఉన్నారో వాళ్ళు కూడా సిఎంఆర్ఎఫ్ ఇక వైద్యం చేయకుండా ముఖ్యమంత్రి సహా నిధి ఎంఆర్ఎఫ్ సొమ్ము సహా ఆరోపణపై రూపాయలు తెలిపింది. ఇక హైదరాబాద్ పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఆయా క్రమంగా సీఎంఆర్ఎఫ్ గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేసి వస్తున్నారు. ఇక తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేసిన సమాచారం మేరకు అధికారులు నిరతుల పలు ఆసుపత్రుల విషయాలు చెప్తున్నారు. ఇక వాస్తవానికి సీఎంఆర్ఎఫ్ స్వాధించారని ఆరోపణలపై గత ఏడాది సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఎప్పటికీ పని ఆసుపత్రులు అదుపులో తీసుకొని రాజకీయ ఒత్తిడితో వదిలేశారు. ఆ తర్వాత ఎన్నికల కూడంలోకి రావడంతో అధికారులు సైతం సంబంధించిన ఫైల్స్ పక్కన పెట్టారు. రేవంత్ ముచ్చట బట్టి అక్రమాలు తెలిసారని ప్రభుత్వం అది ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు చాలా మందిపై కేసు చేయడం జరిగింది. ఇక పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ సంగారెడ్డి ఫ్యాక్టరీ తయారీ ఊరికి అరెస్ట్ చేసిన హెచ్ఎం. ఇక అంపేట మైండ్ డ్రగ్స్ సరఫరా చేసిన ముఠాను హెచ్ఎం ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు ఇప్పటికే జైల్లో ఉండగా పూర్వ అరెస్ట్ చేసి వారి 8.5 కోట్లు విలువ చేసి 8.5 కిలోల అంపేట మైండ్ డ్రగ్స్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలువతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త వెల్లడించడం జరిగింది. ఇక మాలీవుడ్ లో కిచకులు పరిశ్రమకు చేస్తున్న జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. ఒక్కరోజే 13 నిర్మాతల నటులపై ఆరోపణలు. ఇక నటుడు సిద్దికి నా దృష్టిలో క్రిమినల్ రేవతి సంపత్
నన్ను ఇండస్ట్రీలో రాకుండా చేస్తానని బెదిరించాడు. దర్శకుడు తులసిదాస్ పై నటి గీతా విజయ్ దిక్కు రంజిత్ బాలకృష్ణ నన్ను హోటల్ గదికి రామన్నాడు. ఇక తీవ్ర స్థాయిలో మండిపడ్డ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర 5గురి వేధింపులు తట్టుకోలేక తాను చెన్నైకి వెళ్ళిపోయాను. నటి మీను మునీర్ వేదన నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవట్లేదు. నేను 5 ఏళ్ల కెరీర్లో కోల్పోయా చిన్మయి ఆవేదన శ్రీలేఖ ఇక మీను ఇండస్ట్రీలో జరిగే మాటే. ఇక మిస్టర్ లవ్ స్టోరీ ఏపీ ఎన్నికల ముందు తదనంతరం ముంబై నటితో వైసీపీ నేత చట్ట పెట్టారు. ఆపై చిట్టికి ఫిర్యాదు ముంబైకి పోలీసులకు నటి తల్లిదండ్రులు అరెస్టు 14 రోజులు జైల్లో ఇక వెళ్ళి శక్తి భూమని ఆశించగా కేసు ఇది ఎపిసోడ్ మరో బడా పారిశ్రామికవేత్త ఆయన గతంలో రేప్ కేసు పెట్టిన నటి దారికి తప్పించింది. ఇక్కడ తప్పు కేసు అరెస్ట్ తర్వాత రేప్ కేసు వాపస్ తీసుకున్న నటి జరిగింది. ఇక బాబు భద్రత గాలిలో దీపమా ఏపీ సీఎం కు కేటాయించిన హెలికాప్టర్ పై సందేహాలు పనితీరు వంచనలకు వైఫల్యం నుంచి వస్తూ పుణే వద్ద ప్రమాదం తక్కువ ఎత్తుల నుంచి కూలిన పూర్తి ధ్వంసం. ఇక ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యమని విమర్శలు చంద్రబాబు తప్పు జరిగి ఉంటే పాక్ లో సరమేధం 20 మంది టెర్రరిస్ట్ 73 మంది మృతి. బెలూచిస్తాన్ పోలీస్ స్టేషన్ రైల్వే లైన్ హైవేలో లక్ష్యంగా దాడులు ఈ రోజుకి సంబంధించిన సబ్స్క్రైబ్ ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.